ఈ మధ్య తరచుగా వార్తల్లో వినపడుతుందండి. ఏంటది? మెడికోస్ ఐటీ ఉద్యోగులు అంటే బాగా చదువుకున్న వాళ్ళే మత్తుమందుకు అలవాటు పడుతున్నారు అని చదువుతున్నాం. అసలు చదువు ఏంటి? ఏం చదువుతున్నారు వాళ్ళు? కదా! సో, ఆ విషయం చదవగానే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. సో, థంబ్‌నెయిల్ ఒకటి కనపడుతుంది. నేను చెప్పేది ఒకటి కనపడుతుంది. మోగాళ్ళకి, బోడిగుండుకి లింక్ పెట్టా అనుకుంటున్నారు కదా! సో, అసలు ఏం చెప్పదలుచుకున్నాను వీడియో చివరిదాకా చూడండి. చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. వీడియోలోకి వెళ్దామా మరి? ఇక్కడి ఫ్రూట్ ఏంటి? పైనాపిల్ కదా. ఈ పైనాపిల్ని పైనదంతా తీసేసి లోపల ముక్కలు కోసుకొని చాలా ఇష్టంగా తింటాం కదా. దీని లోపల నీటి శాతం ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, విటమిన్లు, మినరల్స్ అన్నీ ఎక్కువే. కాబట్టి తినటం మంచిదే కదా. ఎక్కువ తినకూడదండోయ్, ఏదైనా మంచిది కాదు కదా అతిగా తినడం. ఎందుకు ఈ ముక్కలు తింటున్నప్పుడు మనకి నోట్లో గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, కొంచెం చెక్కలు గిల్లి పెట్టినట్టు అనిపిస్తుంది. ఏమంటచ్చు దీని ఎందుకు కారణం ఏంటి అని నాకు దీన్ని అబ్జర్వ్ చేయాలనిపించి ఆ ఫ్రూట్ లోపల పల్చటి పొర తీసి ఫోల్డ్ స్కోప్ కింద పెట్టి చూస్తే చూడండి నాకేం కనిపించాయో. మీకు కూడా కనిపించాయా సూదుల్లాంటి నిర్మాణాలు? ఇదిగో వీటి వల్లనే మనకు నోటి లోపల గుచ్చుకున్నట్టు అవుతుంది అన్నమాట. వీటిని రాఫైట్స్ అంటారు. అవి ఆ ఫ్రూట్ లోపల కణాల్లో దాచుకుందనమాట. ఇవి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్. వీటిని తింటే ఎక్కువ తిన్నాం అనుకోండి లోపల నోరంతా కొట్టుకుపోయినట్టు అవుద్దన్నమాట. మరెందుకు మొక్క ఏ కణాల్లో దాచుకుంది? ఏ కణాలు అయితే ఈ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అంటే వీటిని రాఫైట్స్ అంటారు దాచుకుందో ఆ కణాలను ఇడియోబ్లాస్ట్లు అంటారు. ఆ కణం లోపల వీటిని ఎందుకు దాచుకుంది? ఈ మొక్కలు ఇంకా ఏ రకంగా ఎలాంటి పదార్థాలు దాచుకుంటాయి, వాటి వలన మొక్కలకున్న లాభాలు ఏంటి, వీటన్నిటిని తెలుసుకుందామా? అసలు ఇవి విసర్జించాల్సిన పదార్థాలు, మరి మొక్కలు ఎందుకు విసర్జించట్లేదు? వీటికి విసర్జక అవయవాలు లేవా? వీటి గురించి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, ఏకకణజీవి నుంచి బహుకణజీవి వరకు కూడా శరీరములో రకరకాల జీవక్రియల వలన ఏర్పడిన మలిన పదార్థాలని బయటికి పంపించే ప్రయత్నం చేస్తాయి. దానికోసం విసర్జక అవయవాలను, విసర్జక వ్యవస్థనే ఏర్పరచుకున్నాయి పైకి పోయిన కొద్దీ. సో సంకోచరిక్తికలు అంటే కాంట్రాక్టైల్ వ్యాక్యూల్స్, ఫ్లేమ్ సెల్స్, నెఫ్రీడియా, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, ఇవే కాకుండా వర్టిబ్రేట్స్లో లంగ్స్, కిడ్నీ, స్కిన్, ఇలా రకరకాల విసర్జక అవయవాలు ఉన్నాయి. పెద్ద ప్రేగు ద్వారా కూడా బైల్ సాల్ట్స్ని బయటికి పంపిస్తాయి. కన్నీళ్ళు కూడా అధికంగా ఉన్న లవణాలను పంపిస్తూ ఉంటాయి. సో ఎట్లయినా శరీరములో అనవసరమైన పదార్థాలు ఉన్నాయంటే వాటిని శరీరం నుంచి బయటికి పంపించి లవణగాఢతను క్రమత చేసుకునేటటువంటి పని జంతువులు చేస్తాయి. మరి మొక్కలు కూడా సజీవులేగా, అవి కూడా రకరకాల జీవక్రియలు జరుపుకుంటాయిగా. మరి వాటిలో విసర్జక అవయవాలు ఉన్నాయా? ఉంటే వాటి పేరేంటో తెలుసుకుందాం. భూమి మీద ఉన్న సకల జీవరాశుల్లో మొక్కలకు ఒక ప్రత్యేక స్థానం ఉందండి. ఏంటది? అవి తమ ఆహారాన్ని తమంతటా తామే తయారు చేసుకోగలిగే ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు. సో అవి అలా ఉత్పత్తి చేసే క్రియ ఏంటి? కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్. ఈ క్రియలో అవి ఏం తయారు చేసుకుంటాయి? కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి. వాటిని తరువాత అవి ప్రోటీన్స్ గాను, క్రొవ్వులు గాను మార్చుకుంటాయి. అవి మొక్క యొక్క వివిధ భాగాలలో నిల్వ చేసుకుంటాయి. వాటి అవసరాల కోసం నిల్వ చేసుకుంటాయి. కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు వాటిని తింటాయి, అది వేరే విషయం. ఈ ప్రోడక్ట్స్ని ఇవి దాచుకున్నప్పుడు, ఈ ప్రైమరీ ప్రోడక్ట్స్ని దాచుకుని తర్వాత కొన్ని జీవక్రియలు జరుగుతూ ఉన్నప్పుడు, అంటే రెస్పిరేషన్ జరగచ్చు, రిప్రొడక్షన్ జరగచ్చు, అబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్, ఇలాంటి క్రియలు జరుగుతున్నప్పుడు ఈ ప్రైమరీ ప్రోడక్ట్స్ని ఇవి వాడుకుంటూ ఉన్నప్పుడు కొన్ని ద్వితీయ ఉత్పన్నాలు ఏర్పడతాయి, అంటే సెకండరీ ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు మొక్క కిరణజన్య సంయోగక్రియ జరిపేటప్పుడు ఆక్సిజన్ విడుదలవుతుంది అని, ఇది బయటికి పంపించేయాలి.
అలాగే శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని తెలుసు, దీన్ని కూడా బయటికి పంపించాలి. అన్ని మొక్కలు బయటికి పంపించేస్తాయా? వీటిని తిరిగి మళ్ళీ ఉపయోగించుకుంటాయా? అలాగే ఇతర క్రియలు జరుగుతున్నప్పుడు రెజిన్స్ అని, ఆల్కలాయిడ్స్ అని, గమ్స్ అని, ఓకే, ఇలాంటి టానిన్స్ అని, లేటెక్స్, ఇలాంటి సెకండరీ ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. వీటిని మొక్క తన భాగాలలో వీటిని కూడా దాచుకుంటుంది విసర్జించకుండా. ఎందుకు? ఒకవేళ దాని జీవితకాలం అంతా దాచుకుంటే, విసర్జించాల్సిన పదార్థాలు దాచుకుంటే మరి దానికి కష్టం కదా. మరి దీన్ని ఎలా శరీరంలో నుంచి ఆ మొక్క తన్ని ఎలా వదిలించుకుంటుంది? వీటి గురించి చూద్దాం పదండి. మొక్కలు ఈ విసర్జించాల్సిన ఈ పదార్థాలని, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని విసర్జించకుండా మొక్క యొక్క వివిధ భాగాల్లో దాచుకొని తర్వాత అవసరాలకు ఉపయోగించుకుంటాయి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ని శ్వాసక్రియలో వాడుకుంటుంది. శ్వాసక్రియలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ని కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకుంటుంది. అట్లాగే నేను సెకండరీ ప్రోడక్ట్స్ కొన్ని పేర్లు చెప్పాను, ఆల్కలాయిడ్స్ అని. ఈ ఆల్కలాయిడ్స్ అనేవి నత్రజని సంబంధ పదార్థాలు, కొంచెం చేదుగా ఉంటాయి. చేదు అనగానే మీకు గుర్తొచ్చింది వేప చెట్టు, రైట్. దీని లోపల అన్ని భాగాల్లోనూ ఈ ఆల్కలాయిడ్ రూపంలో దాచుకుని ఉంది. ఎవరన్నా పోయి వేపాకుని కూర వండుకోవడం, ఇష్టంగా తినడం చేస్తామా? దాని జోలికి పోం కదా, ఎందుకో చేదుగా ఉన్నాయి కాబట్టి. అలాగే జంతువులు కూడా ఆ చేదుగా ఉన్న మొక్కల జోలికి పోవు. అంటే ఏం చేస్తున్నాయి అవి? జంతువుల నుండి రక్షణ పొందటం కోసం ఆల్కలాయిడ్స్ని వినియోగించుకుంటున్నాయి. అలాగే దూల్దుమ్మ అంటే దురదగొండాకు, ఎప్పుడన్నా మొక్కను ముట్టుకున్నారా? ఆ ఆకుల మీద, కాండం మీద ఉండే వెంట్రుకల చివర ఉండే రసాయనాలు మనకి ఎలర్జీని కలుగజేస్తాయి, దురదలు తీసుకొస్తాయి. అంటే రక్షణ కోసం వాడుకుంటున్నాయి అక్కడ అవి. అలాగే గమ్, మీరు చిన్నప్పుడు ఏ వేప చెట్టునో తుమ్మ చెట్టునో కొడుతున్నప్పుడు అందులో నుంచి ఒక జిగురులాగా ఉండే పదార్థం బయటకు వస్తుంది, చూసుంటారు కదా. సో గాయం తగిలినప్పుడే అది బయటకు వస్తుంది. అంటే అది తన గాయాన్ని మాన్చుకోవడానికి ఆ గమ్ము ఉత్పత్తి చేస్తుందన్నమాట. సో జంతువుల నుంచి రక్షించుకోవడానికో లేదా గాయం మాన్చుకోవడానికో ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలను వాడుకున్నాయి. అంతేకాదండోయ్, పరాగ సంపర్కం జరపడానికి, కీటకాలను ఆకర్షించడానికి, వాటికి రంగు లేదా తేనె, సువాసన ఇలాంటివి కావాలి కాబట్టి అవి సృష్టించేవి కూడా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలే అన్నమాట. అర్థమైందా? అయితే పార్థీనియం పేరున్నారా? కాంగ్రెస్ గడ్డి అంటాం. దాని పరాగ రేణువులు మనకి ఎలర్జీ కలిగిస్తాయి. దానిలో కూడా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. సో ఎంతసేపు ఉన్నా తనను తాను రక్షించుకోవడానికి విసర్జించవలసిన పదార్థాలని వినియోగించుకుంటున్నాయి అన్నమాట. అయితే మరి ఇవి ఎక్కువైతేనో కదా, ఏం చేస్తుందో చూద్దాం పదండి. మొక్కలు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని తిరిగి వినియోగించుకుంటున్నాయి, వాటి వివిధ భాగాల్లో దాచుకుని అనుకున్నాం. సో మరి మొక్క పెరుగుతున్న కొద్దీ వాటి పరిమాణం కూడా పెరుగుతూ పోద్ది కదా, మరి అప్పుడు ఎలాగా? సో ఎప్పుడైతే మొక్క ఆకులు రాల్చాల్సిన కాలం వస్తుందో అప్పుడు అది ఆకుల్ని రాల్చేయటం ద్వారా ఆ ఆకుల్లో నిలవ ఉండేటటువంటి ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. అలాగే పండ్లు కాయల్లో దాచుకుని, ఇప్పుడు పైనాపిల్ ఉందనుకోండి, ఆ రాఫైడ్స్, ఆ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ కూడా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలే. వాటిని వదిలిచ్చేసుకుంటుందంటే ఫలంని రాల్చేస్తుంది. సో ఆకులు రాల్చడం, ఫలాలు రాల్చడం ద్వారా దానిలో ఉండేటటువంటి ఆ పదార్థాలని తన శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. అలాగే వేర్ల ద్వారా బయటికి పంపిస్తుంది. అలా పంపించడం వల్ల ఏమవుతుందంటే దాని చుట్టూ శిలీంధ్రాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రైజోబియం అనే బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుంది అవి బయటికి పంపించే పదార్థాల వల్ల. సో ఏం చేస్తుందన్నమాట, మొక్క బయటకు విసర్జిస్తుంది. విసర్జించే ముందు అది తన డిఫెన్సివ్ మెకానిజంకు వాడుకుంటుంది. ఎప్పుడైతే అవి ఎక్కువైపోయినాయో ఆ ఆకు భాగాల్ని, ఫలాలను రాల్చేసో లేకపోతే
శిలీంధ్రాలు, బ్యాక్టీరియా లాంటి అభివృద్ధి చెందడానికో ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని వాడుకోవటమో వదిలించుకోవడమో చేస్తుంది. కానీ వీటిలో ప్రత్యేకమైన విసర్జక వ్యవస్థ లేదు, విసర్జక అవయవాలు లేవు. అయితే మనం మామూలు వాళ్ళం కాదండోయ్, మనము కూడా ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని మనము ఉపయోగించుకుంటున్నాం. ఎలా ఉపయోగించుకుంటున్నాం చూద్దాం పదండి. మొక్కలు విసర్జించకుండా దాచుకునే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు, సెకండరీ ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. అందులో మొట్టమొదటిది ఆల్కలాయిడ్స్. కొన్ని మనము మన ఔషధాలుగా వాడుతూ ఉన్నాం. అవేంటో చూద్దాం. పొగాకులో ఆకులలో నికోటిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది. దీన్ని మనము ఇన్సెక్టిసైడ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. అలాగే ఉత్తేజకారినిగా వాడుతున్నాం, యాక్టివేట్ చేయడానికి వాడుతున్నాం. కానీ ఇది ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని తెలుసు కదా, ఇది ఒక కార్సినోజెనిక్ ఏజెంట్. అలాగే కాఫీ యొక్క గింజలలో కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి, అంటే యాక్టివ్గా ఉంచడానికి, ఉత్తేజంగా ఉంచడానికి కాఫీ గింజల్లో ఉన్న కెఫిన్ ఉపయోగపడుతుంది. అలాగే ఉమ్మెత్త, దతుర మొక్కల ఆకులు కాయలలో స్కోపోలమైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది. దీన్ని సెడేటివ్గా, మత్తుమందుగా వాడతాం. సర్జన్స్ వాళ్ళు వాడతారు, అంటే ఆపరేషన్స్ చేసేటప్పుడు వాడేది. పెపావర్ సోమెనిఫెరం అంటే పాపీ సీడ్స్ అంటారు, గసాలు. ఈ విత్తనాల పైన ఉండే తెల్లని ద్రవ పదార్థం వాటిలో మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఓపియం నల్లమందుకు సంబంధించిన ఆల్కలాయిడ్ ఇది. దీన్ని మనము నొప్పిని నివారించేటటువంటి ఇన్ఫ్లమేషన్స్ అవి తగ్గించడానికి వాడే పదార్థంగా వాడుతున్నాం. అయితే దీన్ని ఎక్కువగా తీసుకొని ఆరోగ్యం జడగొట్టుకుంటున్నారు. అలాగే చేమంతి పూలల్లో పైరిథ్రాయిడ్ అనే ఆల్కలాయిడ్ నుంచి ఇన్సెక్టిసైడ్స్ తయారు చేస్తున్నారు. సింకోనా అఫిషినాలిస్ చెట్టు బెరడు నుంచి క్వినైన్ అనే ఒక మెడిసిన్ మలేరియా నివారణకు ఉపయోగపడుతుంది. రావుల్ఫియా సర్పెంటీనా అనే మొక్క యొక్క వేర్లలో రిసర్పిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఉంటే దీన్ని పాము కాటుకు కానీ, అంటే పాము కాటు నివారణకు, రక్తపీడనం తగ్గించడానికి దీన్ని వాడుతున్నాం. వేప ఆకులలో, బెరడు కాయలలో నింబిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీన్ని మనం యాంటీసెప్టిక్గా, పౌరకాల నుంచి ఆటలమ్మ ఇలాంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఈ వేపాకును ఉపయోగించడం మీకు తెలిసే ఉంటుంది, యాంటీసెప్టిక్గా వాడుతున్నాం. అయితే ఇప్పుడు నేటి యువత ఒక్క నిమిషం ఆలోచించండి. మొక్కలకు పనికిరాని పదార్థాలని వాటి అవసరాలకు తిరిగి వాడుకుంటుంటే మనం వాటిని కొనుక్కొచ్చి మనం మన ఆరోగ్యాలని జడగొట్టుకుంటున్నామంటే ఎలా? ఈ పొగాకు కానివ్వండి, మార్ఫిన్, పెపావర్ సోమెనిఫెరం, ఓపియం నల్లమందు అలా కానివ్వండి, లేదా గాంజాయి, ఈ మొక్కలన్నిటిలో ఉండేవి ఆల్కలాయిడ్సే. అవి వాటి రక్షణకు దాచుకుంటే అవి తీసుకొచ్చి మన ఆరోగ్యం జడగొట్టుకుంటున్నామంటే అలా మనం ఎంత తెలివిగలమో కదా, అవునా కాదా? నెక్స్ట్ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం రెసిన్. ఈ రెసిన్ అనేవి వివృత బీజ మొక్కల్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. పైనస్ అనే మొక్కల్లో, ఇవి సతత హరితారణ్యాలు అంటే ఆకులు రాల్చని అడవుల్లో ఉండే మొక్కల్లో ఈ రెసిన్స్ అనేవి కాండంలో ఉత్పత్తి అవుతాయి. మరి ఎందుకు ఉపయోగించుకుంటాయంటే ఈ రెసిన్స్ యొక్క వాసన వలన ఈ కీటకాలు అవి వాటి జోలికి రావన్నమాట, వాటి పుచ్చు పట్టకుండా ఉంటాయి అన్నమాట మొక్కలు. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఆ మొక్కకు ఘాట్లు పెట్టి దాని నుంచి రెసిన్ని తయారు చేసి దాన్ని వార్నిష్ తయారీలో వాడుతున్నాం. అందుకే చెక్క సామాన్ తయారు చేసేటప్పుడు ఈ వార్నిష్ రాశారనుకోండి, అవి ఈ చెదలు పట్టి పుచ్చిపోకుండా ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం టానిన్స్. తంగేడు, తుమ్మ ఇలాంటి మొక్కల్లో ఈ టానిన్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తోళ్ళు శుభ్రం చేయడానికి, ఔషధాలు, చర్మ వ్యాధులకు సంబంధించిన ఔషధాల తయారీలో ఈ టానిన్స్ వాడతారు.
ఏమండి తంగేడు పువ్వుని ఎప్పుడు ఎక్కువగా వాడతారు గుర్తుందా? దసరా పండగకి బతుకమ్మని పేర్చడానికి ముఖ్యంగా వాడేది తంగేడు పువ్వే. ఆ పువ్వును సేకరించేటప్పుడు మీరు గమనించారో లేదో, అది కట్ చేస్తున్నప్పుడు ఒక గోధుమ రంగులో ఉండే లైట్ గోధుమ రంగులో ఉండే ద్రవ పదార్థం బయటకు వస్తుంది, అదే టానిన్. సో వర్షాకాలం అయిపోయే సమయానికి దసరా పండుగ వస్తుంది. అప్పుడు ఈ బతుకమ్మ పువ్వు పేర్చడం అంటే ఆ టానిన్స్ వలన చర్మం బాగుపడిపోతుంది. అలాగే గునుగ పువ్వు వాడతారు, అది రఫ్గా ఉంటుంది, చర్మం పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా పోతుంది. రాబోయే చలికాలానికి మన శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టే కదా. అలా పవిత్రంగా ఒక ఆరోగ్య సూత్రాలతోనూ పవిత్రతతోనూ ఒక పండుగలు ఏర్పరచబడ్డాయండి. వాటిని అనవసరమైన రంగులు జల్లి ఆ రసాయనాలు జల్లుకొని వాటిని నీరుని కలుషితం చేయమాకండి. కొత్త నీరు వస్తుంది కదా, దాన్ని పసుపుతోటి అద్ది నీళ్ళల్లో కలుపుతున్నారంటే పసుపు యాంటీబయాటిక్. అవి ఆ నీటిలో ఉండే సూక్ష్మజీవులను హానికరమైన వాటిని నిర్మూలిస్తుంది కదా, నీరు శుభ్రపడుతుంది. ప్రతి పండుగ వెనకాల ఆరోగ్య సూత్రం ఉందండి. రంగులు లేకుండా బతుకమ్మని పేరుస్తారు కదా. నెక్స్ట్ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం, సెకండరీ బై ప్రోడక్ట్ గమ్, జిగురు అన్నమాట. ఇప్పుడు వేప తుమ్మ ఇలాంటి మొక్కల్ని చూస్తే కట్ చేస్తే జిగురు లాంటి పదార్థం, ఇక్కడ నేను మునగ దగ్గర చూశాను బాగా, ఇలాంటి జిగురు లాంటి పదార్థం ఏర్పడుతుంది అన్నమాట. ఇలాంటి జిగురుని ఈ గమ్ముని సేకరించి బైండింగ్, బుక్ బైండింగ్లో ముద్రణ, ప్రింటింగ్ వాటిట్లో ఈ గమ్ము వాడుతున్నాం, తెలుసు కదా మీకు. నెక్స్ట్ మందుల తయారీలో, మెడిసిన్స్లో కూడా కొన్ని రకాల గమ్స్ వాడతారు. ఆహార పదార్థాల తయారీలో కూడా గమ్ వాడతారు. అంటే ఈ వేప చెట్టు ఈ తుమ్మ చెట్టు కాదండి. సో కొంచెం ఎడిబుల్ గమ్ము ఉంటుంది, దాన్ని ఐస్ క్రీమ్ బైండింగ్కి వాటికి ఈ జిగురుని వాడతారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ది లేటెక్స్. ఈ లేటెక్స్ అనేది ఒక తెల్లని ద్రవ పదార్థం. లేటెక్స్ కణాలు, లేటెక్స్ నాళాలలో ఇది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నాళాల ద్వారా ఇది ప్రవహిస్తుంది. అలా ఒక ప్రదేశంలో ఉత్పత్తి అయి ప్రవహించేదాన్ని సెక్రీషన్ అనాలి. సో ఈ లేటెక్స్ అనేది ఒక సెక్రీషన్ అన్నమాట. సో మనకు మామూలుగా తెలిసిన ఉదాహరణ జిల్లేడు పువ్వు, కాయ, ఆకు ఏది కోసినా దాని నుంచి పాలు ఉత్పత్తి అవుతాయే, అదే లేటెక్స్ అంటే. మరి మనం ఏ మొక్కల లేటెక్స్ని ఎక్కువగా వాడుతున్నాము అంటే, మనకు తెలిసిన మొక్క రబ్బర్ మొక్క, హీవియా బ్రెజిలియన్సిస్. దీని మొక్క కాండానికి ఘాటు పెట్టి దాని నుంచి పాలు సేకరిస్తారు, దాన్ని లేటెక్స్ అంటున్నాం. దానికి రసాయనాలు కలిపి ఆరబెట్టి రబ్బర్ తయారు చేసి దాన్ని భారీ వాహనాల టైర్లు కూడా తయారీకి ఈ రబ్బర్ మొక్క లేటెక్స్ వాడుతున్నామండి. దీని మీద వీడియో చేశాను, ఒక వీడియో చూడండి ఒకసారి. అలాగే చిక్లెట్ల తయారీలో సపోటా కాయల నుంచి వచ్చే లేటెక్స్ను వాడతారు. ఔషధాల తయారీలో కూడా కొన్ని మొక్కల లేటెక్స్ను ఉపయోగిస్తాం. అలాంటిది ఒకటి జెట్రోపా. ఇది లేటెక్స్ ఎక్కువగా యుఫోర్బియేసి, ఎస్క్లిపియేడియేసి అనే కుటుంబాలకు చెందిన మొక్కలు ఈ లేటెక్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఈ జెట్రోపా, కొండ ఆముదం అంటారు, లేటెక్స్ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఔషధాల తయారీలో వాడతారు. అయితే వీటి యొక్క గింజలలో క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, నూనెలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీన్ని ఆహారంగా ఉపయోగించలేము మనం. కానీ దీని నుండి బయోడీజిల్ని ఉత్పత్తి చేస్తున్నారు. అంటే శిలా ఇంధనాలు, అంటే పెట్రోలు, డీజిల్ ఇలాంటి వాటి బదులుగా ప్రత్యామ్నాయంగా మనం మొక్కల నుంచి డీజిల్ని తయారు చేయొచ్చు అనమాట. బయోడీజిల్ని జెట్రోపా మొక్క విత్తనాల నుంచి తయారు చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ వీడియో మొదట్లో నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ ఏంటో. సో ఈ పొగాకు, గంజాయి ఇలాంటి వాటిని తీసుకుంటే హానికరము, ఆరోగ్యం చెడిపోతుంది, ఆర్థిక పరిస్థితి పోతుంది, కుటుంబ పరిస్థితులు దిగజారుతాయి, అన్నీ తెలుసు మనకి. అయినా మనము వాడుతున్నామంటే అసలు మనకు చదువు ఏం నేర్పుతుంది? చదువు అనేది ర్యాంకులు, డబ్బులు కాదండి. వివేకం నేర్పాలి. మంచిది చెడేదో తెలిసేటట్టు ఉండాలి. మొక్కలు తమ వ్యర్థ పదార్థాలను తిరిగి వినియోగించుకుంటుంటే
మనము ఆ వ్యర్థ పదార్థాలని వాడి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నామంటే అసలు మన వివేకం ఎంత పాటిది. సో ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను. సో నేను చెప్తుంది ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్స్ రూపంలో తెలియచేయండి.